యేసుక్రీస్తు ఘనమైన, బలమైన, శ్రేష్టమైన, సాటిలేని, ఉన్నతమైన, మహోన్నతమైన నామంలో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకపు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు యొక్క కృప, ప్రభు యొక్క సమాధానం, ప్రభు యొక్క మంచితనము మీ అందరికీ తోడైండును గాక. హల్లెలూయా. యేసు ప్రభు ఎవరు అన్న దానిని మనము ధ్యానిస్తూ వస్తున్నాం, అవునా కదా? దేవునికి స్తోత్రం. ఈరోజు మరి ఒక అద్భుతమైన లక్షణము, అద్భుతమైన వ్యక్తిత్వాన్ని మనము దేవునికి స్తోత్రం తెలుసుకోబోతున్నాం. లూకా సువార్త 11వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనం. మత్తయి సువార్త 11:29. నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యేసు ప్రభువారు ఎక్కడ కూడా తన్ను తాను కనుపరుచుకోలేదు, కానీ ఇక్కడ మాత్రం ఒక చాలా ప్రాముఖ్యమైన మాట చెప్తున్నారు. ఏమని చెప్తున్నారంటే, నేను సర్వోన్నతుడైన దేవుని కుమారుని, నాకు పరలోకం ఉంది, అక్కడ దూతలు ఉన్నారు, అక్కడ 24 పెద్దలు ఉన్నారు, ఒక మహాసభ ఉంది, అక్కడ చాలామంది ఉన్నారు, అక్కడ బంగారు వీధులు ఉన్నాయి, అక్కడ అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి అని ఏమి చెప్పలములే. ఏమి చెప్తున్నాడు ఆయన? నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను అంటున్నాడు. యేసు ప్రభు ఎవరు అని అంటే, సాత్వికుడు, దీన మనసు కలిగినవాడు. హల్లెలూయా. అది మనము తెలుసుకోవాల్సిన విషయం. యేసుక్రీస్తు ఫారో కాదు. ఆమేన్. యేసుక్రీస్తు ఎవరు? సాత్వికుడు. ఆయన దీన మనసు కలిగిన వాడు. ఫారో గాడు అని ఎందుకు చెప్తున్నాను అని అంటే, ఆ రోజుల్లో ఫారో దినాల్లో మగపిల్లలందరినీ ఏం చేసేసారు? చంపేశారు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆశీర్వదించబడిన జనాంగముల నుండి ఆశీర్వదించబడిన వాడు ఎవరైనా బయటికి వస్తారేమో అని చెప్పి ఎన్నో రకాలుగా వాళ్ళను హింసించి ఆ భయంకరమైన పరిస్థితిని కలగజేశారు. కానీ దేవుడు నిర్ణయించినవి, దేవుడు ఏర్పాటు చేసిన ప్రణాళికలు ఎవడు కూడా ఆపలేడు. అందుకే ఏం జరిగింది తెలుసా? సంఖ్యాకాండం 12వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తే, సంఖ్యాకాండం 12:3లో చూస్తే, యెహోవా ఆ మాట వినెను. మోషే భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. ఆమేన్. ఇంకొక సాత్వికుడు అంట. ఎవరైనా? మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు అని స్వయాన దేవుడు అతని గురించి ఏం చెప్తున్నాడు? సాక్ష్యం ఇస్తున్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే యేసు ప్రభు సాత్వికుడు, దీనుడు అయినప్పుడు మనము కూడా సాత్వికులం కాగలం, మనం కూడా దీనులము కాగలం. ఏ రీతిగా అని అంటే, మోషే గారి సాక్ష్యము ద్వారా. మోషే కూడా సాత్వికుడు అని సాక్ష్యం పొందుకున్నాడు కదా, మనం కూడా సాక్షులుగా సాక్ష్యం పొందుకోవచ్చు, సాత్వికులుగా సాక్ష్యం పొందుకోవచ్చు. ఆమేన్. లీడర్ అనబడిన వాడు ఈ 2 లక్షణాలు కలిగి ఉండాలి. ఏంటది? సాత్వికము, దీన మనస్సు. ఏ మనస్సు? తగ్గించుకునే మనస్సును ఏమంటారంటే దీన మనస్సు అంటారు. తన్ను తాను ఎవరైతే తగ్గించుకుంటారో, జీరోగా చూసుకుంటారో, నాలో ఏమీ లేదయ్యా అన్న రీతిగా చూసుకుంటారో, అటువంటి వారు ప్లస్ దేవుణ్ణి అన్ని విషయంలో హెచ్చిస్తూ ఉంటారు. చూడండి, వాళ్ళు ఎవరు అని అంటే దీన మనసు కలిగిన వారు. దేవనామానికి మహిమ కలుగును గాక. కొంతమంది గడ్డాలు పెంచేసి, ఎంటికలు పెంచేసి, వస్త్రాలు మార్చేసి, దాంట్లో ఏదో బీద ముఖం పెట్టేసి, దిగులు ముఖం పెట్టి, ఎంత దీనుడు
అని చెప్పడానికి ట్రై చేస్తుంటారు. అది కాదు ఇక్కడ, ఇదంతా లోపల సంబంధించింది. ఏ పూరా అందర్ కా బాత్ హై, క్యూంకి ఉన్ అందర్ వాలా హై. ఆమేన్, హల్లెలూయా. అనంతంలో ఉన్నవాడు అందర్ హై, దేవునికి స్తోత్రం. కాబట్టి ఇది లోపలికి సంబంధించింది, నీ క్యారెక్టర్కి సంబంధించింది, నీ లక్షణానికి సంబంధించింది, నీ స్వభావానికి సంబంధించింది. కాబట్టి యేసుప్రభు అంటున్నాడు, నేను సాత్వికుడను, దీన మనసు కలిగిన వాడను. నువ్వు ఏ దేవుని సన్నిధిలో కూర్చున్నావంటే సాత్వికుడు, దీన మనసు కలిగిన వాని సన్నిధిలో నువ్వు కూర్చున్నావు. దేవునికి స్తోత్రం. ఈ రెండు కూడా చాలా ప్రాముఖ్యమైన గుణ లక్షణములు. ఆమేన్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అందుకే ఆయన ఏం చేశాడు తెలుసా? ఈ లోకాన్ని జయించాడు. దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి మనం అందరం లీడర్లమే. దేవునికి స్తోత్రం. పురుషులు కుటుంబానికి ఏమై ఉన్నారు? లీడర్ అయి ఉన్నారు. భర్త భార్యకు పిల్లలకు ఏమై ఉన్నాడు? లీడర్ అయి ఉన్నాడు. భార్య పిల్లలకి ఏమైంది? లీడర్ అయి ఉంది. దేవునికి స్తోత్రం. కాబట్టి అంటే లీడర్ అంటే లీడ్ చేసేవారు అన్నమాట, నడిపించేవారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళు లీడరు, కానీ ఈ రోజుల్లో లీడర్లు అట్లా కాదు. లీడర్లను మనం నడిపించాలా కదా, దేవునికి స్తోత్రం. అది సరైన పద్ధతి కాదు. లీడర్ అనేవాడు అందరిని నడిపించేవాడు. దేవుని నామానికి మహిమ కలంగాక. వాన్లో ఉండవలసిన గుణలక్షణం ఏంటి? సాత్వికం ఉండాలి, దీన మనసు ఉండాలి. ఎప్పుడైతే రెండు లక్షణాలు ఉంటాయో ఆ కుటుంబం గొప్పగా ఆశీర్వదించబడుతుంది, ఆ కుటుంబం గొప్పగా దీవించబడుతుంది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. సో కోపాలు, గర్వాలు కదా, ఇంకోటి షార్ట్ టెంపర్ అంటారు, తెలుసా మీకు? అది ముక్కు మీద, అది ఎట్లా వచ్చిందో పేరు నాకు తెలియదు, ముక్కు మీద కోపం అంట. కాబట్టి అటువంటివి అన్నీ ఉంటే మాత్రం మనం కొంచెం ఆలోచించవలసిన విషయమే. ఆమేన్. ఒకవేళ ఈరోజు నీలో కూడా అటువంటి బలహీనతలు ఉంటే, అది బలహీనత అంటాను నేను, అటువంటిది ఉంటే బలవంతుడైన యేసయ్య దగ్గర అడుగుడి మీకు ఇవ్వబడును. ఆమేన్. సో అడుగు, ప్రభా నాకు ఈ బలహీనతలు ఉన్నాయి, దీంట్లో నుండి నాకు గొప్ప విడుదల దయచే ప్రభా అంటే తప్పకుండా నాకు మొర్రపెట్టుడి నీకు ఉత్తరం ఇస్తానన్నాడు. తప్పకుండా ఉత్తరం ఇస్తాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. కాబట్టి చూడండి, తండ్రి అయిన దేవుడు కూడా ఏం కోరుకున్నాడు తెలుసా? యెషయా గ్రంథం 57వ అధ్యాయము 15లో, యెషయా 57:15, మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసియునైన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించు వాడను అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును వినయము గల వారి యొద్దను దీన మనస్సు గల వారి యొద్దను నివసించుచున్నాను. ఎవరి దగ్గర నివసిస్తాడంటైనా? వినయము కలిగిన వారి యొద్ద, దీన మనస్సు కలిగిన. వినయం అంటే సాత్వికము, దీన మనసు కలిగిన వారి యొద్ద దేవుడు ఏం చేస్తాడట? నివసిస్తాడు. ఈరోజు ఎంతమంది యేసయ్య నీ దగ్గర నివసించాలని ఇష్టపడుతున్నారు? ఆమేన్, హల్లెలూయా. అల్లరి ఉన్న దగ్గర ఆయన ఉండలేడు. అందుకే పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి అని ఉంది. ఆమేన్. అక్కడ అల్లరి ప్రారంభం కాగానే యేసుప్రభు ఏం చేశాడు తెలుసా? ఆ ప్రాంతంలో నుంచి దాక్కొని వెళ్ళిపోయాడట. ఆయన మందిరంలో ఆయన దాక్కొని పోతున్నాడు. చూడండి ఎట్టుందో పరిస్థితి. ఎంత దీన మనసు, ఎంత సాత్వికం కలిగిన స్వభావం కలిగిన వాడో మనం చూస్తున్నాం. సో దీన మనసు కలిగిన వాని దగ్గర, సాత్వికం కలిగిన వాని దగ్గర దేవుడు ఏం చేస్తాడట? నివసిస్తున్నాడు. నివసించడం అంటే అక్కడే ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇది చాలా అద్భుతమైన విషయం. దేవుడు నీ దగ్గర నివసించాలంటే
నువ్వేమో ఆశపడుతున్నావు నేను దేవుని మందిరంలో నివసించాలని, కానీ దేవుడు అంటాడు నీ దగ్గర నేను నివసించాలని ఇష్టపడుతున్నాను. ఆమె నీ గుండెల్లో నివసించాలని ఇష్టపడుతున్నాను, నీ మనస్సులో నివసించాలని ఇష్టపడుతున్నాను, నీ శరీరంలో నివసించాలని ఇష్టపడుతున్నాను, నీ జీవితంలో నివసించాలని ఇష్టపడుతున్నాను. అయితే మనకు కావలసిన గుణం ఏంటి? సాత్వికం ఉండాలి, దీన మనస్సు ఉండాలి. ఉన్నప్పుడు ఏమవుతాడు? ఆయన మన మధ్యలో మనతో నివసిస్తాడు. అందరూ ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, ఆమేన్. కాబట్టి ఆయన మనతో నివసించే ఒక అద్భుతం మనం చూస్తాం. అందుకే యేసు ప్రభు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆయన ఏం చేస్తూ వచ్చారంట? మేలులు చేస్తూ దయ్యములను వెలగొడుతూ కదా అనేకులను స్వస్థపరచుచు సంచరించెను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. దేవుడు అతనికి ఏమై ఉన్నాడు? తోడై ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. తండ్రి నాలో, నేను తండ్రితో నివసిస్తున్నాను అంటాడైనా. కాబట్టి ఆ నివసించే గుణం, ఆ నివసించే ఆ లక్షణం, దేవుడు మనతో నివసించాలి అని అంటే మనం ఏం చేయాలా? సాత్వికముతో దీన మనసుతో మనము నడవడం ప్రారంభించాలి. హల్లెలూయా. సాఫ్ట్ నేచర్ ఉండాలి, మనకు మృదువైన స్వభావం ఉండాలి. దేవనామానికి మహిమ కలుగాక. అంతేకాదు ఇంకొక అద్భుతమైన మాట చూడండి, మీకా 6:8. మీకా 6:8. మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు కనికరమును ప్రేమించుటయు దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే గదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఆమేన్. దేవనామానికి మహిమ కలుగాక. కనికరముతో కూడిన ప్రేమను కలిగి దీన మనసు కలిగి మనం ఏం చేయాలంట? దేవుని ఎదుట ప్రవర్తించాలా. ఇదే కదా దేవుడు కోరుకుంటున్నాడు అంటున్నాడు. పొట్టేళ్ళని ఏమైనా పట్టుకురమ్మన్నాడా? వెండి బంగారాలను ఎత్తుకొని రమ్మన్నాడా? తైలం ఏమైనా తీసుకురమ్మన్నాడా? ఆమేన్. ఏమంది అమ్మన్నాడు ఆయన? హల్లెలూయా. సాత్వికముతోనూ దీన మనసు కలిగి మీరు జీవించండి అని దేవుడు చెప్తున్నాడు. అదే కదా నేను మీ దగ్గర కోరుకున్నది అంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. కారణం ఏంటంటే దేవునికి స్తోత్రం. చూడండి 1 పేతురు 5వ అధ్యాయము 5వ వచనం. 1 పేతురు 5:5. చిన్న పిల్లలారా మీరు పెద్దలకు లోబడి యుండుడి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రమును ధరించుకొని మిమ్మును మీరు అలంకరించుకొనుడి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఎదుటివాని ఎడల మనం ఏం వస్త్రం వేసుకోవాలట? అమ్మో వాళ్ళ అన్నది కాదు. మనం చూస్తే వాళ్ళకి ఏం కావాలా? ఎప్పుడెప్పుడు మాట్లాడదామా, ఎప్పుడెప్పుడు వాళ్ళతో కూర్చుందామా, ఎప్పుడెప్పుడు వాళ్ళతో సహవాసం చేద్దామా. ఎందుకంటే వాళ్ళు చాలా సాత్వికం కలిగిన వాళ్ళయ్యా, చాలా దీనత్వం కలిగిన వాళ్ళు. వాళ్ళ మాట కూడా మృదువైన రీతిగా ఉంటుంది అన్న సాక్ష్యము, అన్న జీవితము, అన్న అలంకరణ మనం ధరించుకోవాలట. అందరూ ఆమేన్ చెప్పండి. ఈరోజు సంఘం అటువంటి అలంకరణతో నింపబడును గాక. అలంకరించుకోవాలి. ప్రియుని మనమే ఎదుర్కోబోతున్నాం. వీఆర్ గోయింగ్ టు ఫేస్. ఆమేన్. కాబట్టి గొప్ప దేవుని మనం ఎదుర్కోబోతున్నాం, ప్రియుని ఎదుర్కోబోతున్నాం. కాబట్టి దేంతో అలంకరించుకోవాలంట? మనము దీన మనసు అనే వస్త్రంను అలంకరించుకోవాలి. ఎందుకంటే దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకే కృప అనుగ్రహించును. అందరూ ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. సో దీనులకు సాత్వికుల మధ్యలో ఆయన నివసిస్తాడు. రెండవది అదే కదా ఆయన కోరుకున్నాడు. మూడవది ఏమంటున్నాడు ఇక్కడ? అలంకరించుకోండి అంటున్నాడు. ఇవన్నీ మనకు కావాల్సినవి. అయితే ఇప్పుడు యేసు ప్రభువారు సాత్వికుడు, దీనుడు అని మనము ధ్యానిస్తున్నాం. చూడండి మత్తయి సువార్త 21:5. మత్తయి సువార్త 21:5.
ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సీయోను కుమారితో చెప్పుడి. ఆమేన్, హల్లెలూయా. పెద్ద గాడిద ఎక్కలేదంటే యేసయ్య చిన్న గాడిద ఎక్కాడట. మనకేమో అన్ని పెద్ద కోరికలు, యేసయ్యేమో చాలా చిన్న 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 వాటినే. ఆమేన్. నేను నా యొక్క అనుదిన వాక్యంలో, మీరు కూడా ప్రతిరోజు అనుదిన వాక్యం చదువుతున్నారా? అంటే ఎట్లా చదువుతున్నారు వాక్యాన్ని? ఇట్లా తీసి ఏదో వస్తే అది చదువుతారా? ఒక క్రమం కదా, ఆది కాండం నిర్గమ అట్లా చదువుతున్నారా? క్రమంగా చదవండి, అది మంచిది. దేవునికి స్తోత్రం. లాటరీలాగా ఎప్పుడు పడితే అది తీసేసి టైం లేనప్పుడు కీర్తనలు, టైం ఉన్నప్పుడు కొంచెం సామెతలు అటువంటివి చూడొద్దు. ఆమేన్. ప్రతిదీ ఒక సీరియస్గా రావాలి, అప్పుడు వాక్యం అర్థం అవుతుంది. ఆమేన్, హల్లెలూయా. అయితే జాగ్రత్తగా వినండి. నేను ఆమోస్ గ్రంథం చదువుతున్నాను ఇప్పుడు నా అనుదిన వాక్యంలో. ఆమోస్ గ్రంథం చదువుతుంటే ఆ ఆమోస్ అంటాడు, నేను ప్రవక్త కాదు, నాకు ప్రత్యక్షతల అంటే నా ప్రవక్తను కాదు, నేను యెహోవా యొద్ద నుండి వచ్చిన వాడిని కూడా కాదు, నేను ఒక సామాన్యుడిని. నేను పండ్లను ఏం చేసేవాడంట? ఏరుకునేవాడు. పండ్లను ఏరుకునే వాని దగ్గరికి దేవుడు వచ్చి అంటాడు, రే పోయి ఇశ్రాయేలుకి చెప్పు పోరా ఈ మాట అంటున్నాడు. ఎవరిని పట్టుకున్నాడు? ఆ కోటలో రాజున్నాడు, చెప్పొచ్చు కదా, కనీసం మంత్రికనే చెప్పొచ్చు కదా, కనీసం అక్కడ భట్టుడు ఉంటాడు బయట, వానికని చెప్ప. ఆహా, ఎన్నికలేని వాళ్ళతో పండ్లు అమ్ముకునేటోడు, పండ్లు ఏరుకునేటోడు అతనితో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి, మనం అనుకుంటాం పెద్ద పెద్ద స్పీకర్లతో అని. కొన్నిసార్లు నీ ఇంట్లో చిన్న పిల్లలతో మాట్లాడిస్తాడు, చిన్న పాపతో మాట్లాడిస్తాడు. చర్చ్ యానివర్సరీ రోజు సడన్గా ఎందుకో శామ్యూల్ని పిలవాలనిపించింది నాకు. నువ్వు పక్కకు జరగన్నట్టు అన్నాడు ఆత్మదేవుడు. వాడికి ఇచ్చాను. అసలు ఆ రేంజ్ ఉంటుందని నాకు కూడా తెలియదు. ప్రైజ్ ది లార్డ్. ఆత్మ కుమ్మరింపు అంత బలంగా ఉంటుందని నాకు తెలియదు. ఎందుకంటే నేను బయటకు వచ్చినాక తెలిసింది. ఎందుకంటే చాలామంది వచ్చి సాక్ష్యాలు చెప్తున్నారు. చిన్న పిల్లలు వాళ్ళు అంటున్నారు, పాడుతూ ఉంటే మాకు కన్నీళ్ళు కారుతూనే ఉన్నాయి పాస్టరయ్య అంటున్నారు. దేవునికి స్తోత్రం. ఆమేన్. నేను ఆ రేంజ్కి రావడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందో. వాడికి దేవుడు ఏం చేశాడు? ఇంకా వాడికి అంత పెద్ద జ్ఞానం కూడా లేదు, కానీ దేవుడు ఏం పెట్టి పంపించాడు అని. వాడు భూమి మీదకి రావడానికి చాలా సమస్యలు కలిగినాయి, చాలా ఆటంకాలు వచ్చినాయి, పోరాటాలు, 7 నెలల నుండి సమస్యలు. ఎందుకంటే ఒక ప్రవక్తనే కావచ్చు, ఒక నాయకుడినే కావచ్చు, ఒక అపోస్తులనే కావచ్చు, ఒక కాపరే కావచ్చు, ఒక బోధకుడే కావచ్చు, బయటికి వచ్చేటప్పుడు వాడికి కంపల్సరిగా ఏదో జరుగుతుంది. నేను భూమి మీదకి రావడానికి కూడా నాకెన్నో ఆటంకాలు జరిగినాయి. అందుకే నేను అంటాను, నేను కానీ నా కొడుకు కానీ గట్టి పిండం. ఎందుకంటే అంత ఈజీ కాదు బయటికి రావడానికి. కడుపులోనే వాడు ఏదేదో చేయాలని చూశాడు అపవాది. కడుపులోనే వాడు ఎన్నో రకాలుగా చేయాలని చూశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ వాక్యం ఏం చెప్తుంది? నీవు పిండముగా రూపింపబడక ముందే నేను నిన్ను గుర్తెరిగాను. ఒక్క నిమిషం కళ్ళు మూసుకుంటే నువ్వు కూడా అదే ప్రయాణంలో వచ్చింటావు బయటికి. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరి జీవితాలు అవే ఉంటాయి. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే గర్భమందు ఏర్పడక ముందే దేవుడు గుర్తెరిగాడు కాబట్టి నువ్వు ఇక్కడికి వచ్చినావు. హల్లెలూయా. నీ గురించి నా గురించి అన్ని ఆయన గ్రంథములో లిఖించేశాడు. ఇట్ ఈస్ ఫినిష్డ్. ఆయన ముగించాడు, మనం ప్రారంభించాం. అది ఆమేన్. ఆయన ఆల్ఫా ఒమేగా, మధ్యలో మనం ఉన్నాం. హల్లెలూయా. చూస్తూ ఉంటాడు, హీ వాజ్ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. కానీరా బిడ్డ, కొట్రా సైతాన్ని, గెలువురా శరీరానుసారమైన క్రియల్ని, చైరా సాతాను రాజ్యాన్ని కూలగొట్టరా అని ఆయన ఎంకరేజ్ చేస్తుంటాడు లోపల. ఆమేన్. ఏమైపోతుందో ఏం కాదు. ఆమేన్. నువ్వు ఆయన బలిష్టమైన చేతుల కింద ఉన్నావు.
ఆమేన్. ఆయన చేతుల్లో నువ్వు చెక్కబడి ఉన్నావు. ప్రతిరోజు చూపు నీ మీదే ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. గొప్ప కృప ఏంటో తెలుసా యేసేలో? ఒక్క యేసే కానీ అందరికీ కనబడతాడు. ఆయన అందరికీ ప్రత్యేకంగా కనబడతాడు. ఎవరికి ఎప్పుడు కనబడాలో, ఎవరికి ఎప్పుడు దర్శించాలో, ఎవరిని ఎప్పుడు చేయాలో అప్పుడే ఆయన టైమింగ్ ఉంటుంది ఆయనకి. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మనము నేర్చుకోవాల్సింది అంటే దీనులుగా. సో చిన్న చిన్న దాంట్లోనే దేవుడు వాడుకుంటుంటాడు, అది గుర్తుపెట్టుకోవాలి. గొప్ప గొప్ప కదా. నేను ఎక్కడైనా వాక్యాన్ని చెప్పడానికి వెళ్తే కొంతమంది ఇన్వైట్ చేసేటప్పుడు టీవీ స్పీకర్ గారు, రెవరెండ్ గారు గొప్పగా దైవ సేవ, గొప్ప సేవ అంటుంటే వాళ్ళని అంటాను, ఎందుకు నాయన శ్రమలు తెస్తారు, సిలువ మీరు నన్ను ఎందుకు వేస్తారు అంటాను. ఎందుకంటే మనకు తగిన పదాలు అవి. ఏమేన్, ఎవరండి గొప్ప? పిలిచినోడు గొప్పోడు, నిలబెట్టినోడు గొప్పోడు, వాడుకుంటున్నాడు గొప్పోడు. మనం ఎవరము? పిల్లగాడిదలం. మోసే పని మాది. గాడిదే గాడిద మీద ఉన్నోడే అన్నిటికీ గొప్ప. ఆయనే ఘనుడు. ఆయన నామం మాత్రమే హెచ్చింపబడాలి, మనం అందరం తగ్గించబడాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన చేతిలో పట్టుకొని తీసుకుపోతే పోతా ఉండు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూస్తే ఉంటారు, పలానా వాళ్ళ కొడుక ఈ పిల్లోడు, పలానా వాళ్ళ కొడుక అంటారు. అంటే ఎవరిని చూసి అంటారు? నీకు నాకు ఐడెంటిఫికేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? మన తండ్రిని బట్టి వస్తుంది. మనని బట్టి మనకి ఎవరికి రాదు. ఎవరి పిల్లోడు బాబు నువ్వు అని వీడి ముఖం అంతా మార్చుకొని అడుగుతాడు. అదే మీ నాయన ఎవరో తెలిసాడు అనుకో, ఏ పలానా వాళ్ళ కొడుకు, వెరీ గుడ్ బాబు, ఎలా ఉన్నావు అని ఉంటుంది. పరలోకపు తండ్రి అంటున్నాం. తండ్రికి మనం అందరం కుమారులం, కుమార్తెలం. ఆయన మన చేయి పట్టుకొని తీసుకుపోతుంటాడు. హల్లెలూయా. ఇంకా ఆయన చేయి పనిచిపోయిన పట్టుకున్నాడన్న సంగతి మర్చిపోయి నువ్వు ఇట్లా అనుకుంటా తిరుగుతే क्या बच्चे, आपका बाप देखते रहता आपको, हमें आपका पिता देखते रहता, क्या कर रहा बहनो. హల్లెలూయా. ఏంట్రా వీడని. దేవునికి స్తోత్రం. ఆయనను ముందు పెట్టుకొని అన్నీ ఏం సమస్య ఉండదు. ఆమేన్. కానీ ఆయన కంటే ముందు పోతా ఏదో చేయాలనుకుంటే మాత్రం ఎందుకు నా నోటితో చెప్పిస్తారు. హల్లెలూయా. అర్థం చేసుకోండి. సో ఏమెక్కాడట? చిన్న గాడిద పిల్లని ఎక్కాడంట. పెద్ద దేవుడు, గొప్ప దేవుడు, కోట్లాది దేవదూతలతో పరిశుద్ధుడు 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 అని ప్రతి గానములతో నిత్యము కొనియాడబడుతున్న వాడు ఆ యెరూషలేము వీధులలో ఒక చిన్న గొర్రె పిల్ల మీద ఎక్కిపోతా ఉన్నాడు. దీనులేరా భూమిని స్వతంత్రించుకుందేది అంటాడు ఆయన. అహంకారాలను ఎదిరిస్తాడు మన తండ్రి. దీనులకు కృప చూపిస్తాడు, జాగ్రత్తగా బ్రతకండి అని ఆయన మనకు మాదిరిగా ముందు పోయాడు. సో పెద్ద గాడిదలు ఎక్కకండి, చిన్న గాడిదలే కోరుకోండి. పెద్ద పెద్ద బండ్లు పెద్దయి, ఫస్ట్ చిన్నవి. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే ఘనత, మహిమ, ప్రభావాలు, మంచి పేరు, మంచి ప్రఖ్యాతి అన్నీ ఆయన వల్లనే మనకు కలుగుతాయి. ఆయన మనకు కలిగిస్తాడు. అంతవరకు దీనమైన మనసే డేంజర్. మనసు బాగలేకపోతే మనిషి డేంజర్ అవుతాడు. సో ఈరోజు మనసుతోటే ఉంది. దీన మనసు గలవాడని అంటున్నాడు. దీనం, ఆ మనసు మర్చిపోద్దు. యేసయ్యది ఎటువంటి మనసు? దీన మనసు. చెప్పండి. ఆయన దేవుని కుమారుడై ఉండి కూడా ఆయన ఏం చేశాడంట? తను తాను తగ్గించుకున్నాడు. హల్లెలూయా. ఎంత తగ్గించుకున్నాడంటే శిరవ మరణము పొందునంతగా కదా. చూడండి అది. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందునంతగా అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. ఈ ఫాస్టింగ్స్ ప్రేయర్లో నాయనా
నాకు తగ్గింపు నేర్పినాయనా అని ప్రార్థన చేయి. విధేయత నేర్పినాయనా నాకు అని ప్రార్థన చేయి. ఈ సాత్వికము దీన మనసు కలిగిన వాళ్ళకి 2 లక్షణాలు ఉంటాయి. ఒకటి విధేయత ఉంటుంది, రెండవది తగ్గింపు ఉంటుంది. హెచ్చించుకోవడానికి ఎప్పుడు పరిగెట్టరు వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇది చాలా ప్రాముఖ్యం. నిన్ను నువ్వు తగ్గించుకో. ప్రభు చెప్పిన మాట కూడా అదే, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడతాడు. చెప్పండి, అందరు హెచ్చింపబడతారండి. తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడతాడు. ఇది దేవుడు మనకు చెప్తున్న మాట. ఇది ప్రాక్టికల్గా మన జీవితంలో ఉండాలి. థియోరీ వద్దు, మనకు ప్రాక్టికల్ కావాలి. అందరూ ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. మనుషుల పొగడతలకు ఎప్పుడు కూడా లోబడద్దు దయచేసి, ఎందుకంటే అది ప్రమాదం. మనుషులు మిమ్మల్ని పొగిడితే మీకు శ్రమ అన్నాడు. హల్లెలూయా. ఆతృతపడి ఇక్కడికి వచ్చి కూర్చోవాలని చూడొద్దు. అంటే ఇక్కడ కూర్చోవాలంటే ఇక్కడ కాదు, స్టేజ్ లెక్కాలని, స్టేజ్ పైన ఉండాలని అందరికీ నేను కదా. ఏమవుతుంది తెలుసా, నీకంటే గనుడైన వాడు వచ్చినాడు అనుకో, నిన్ను దింపుతాడంట వాడు. నేను కొంచెం జరగట్లా అంట. ఏం బాయ్ మనమే. హల్లెలూయా. అదేదో నెమ్మదిగా దూరం కూర్చొని నెమ్మదిగా చూస్తున్నావు అనుకో, అందరిలో వాళ్ళు పిలిచారనుకో, ఏమవుతుంది? ఎస్, అది నేర్చుకోవాలి. యేసు కృపలో నేను అది నేర్చుకున్నాను. మీకు కూడా చెప్తున్నాను, మీ పాస్టర్ ఇటువంటి వాడు, మీరు కూడా అటువంటి వాళ్ళలాగానే ఉండండి అని. పైన పడి సెల్ఫీలు దిగుతా, పైన ఇవన్నీ చేయొద్దు. అవన్నీ రోత పనులు. ఆమేన్, హల్లెలూయా. దేవు నామానికి మహిమ కలుగునుగాక. సెలబ్రిటీ పాస్టర్ అన్నా అన్నాడు ఒక ఆయన. ఎవడరా నువ్వు అన్నాడు. అన్ని పైన నుంచి కిందకి చూసిన. ఎందుకంటే అన్నా మిమ్మల్ని అందరైతే నాకేం. ఏమేన్, హల్లెలూయా. కొంతమంది ఫోటోలు తీసుకొని వస్తా అంట. ఏం చేస్తారమ్మా దీంతో? ఏమైనా పోలీస్ స్టేషన్లలో ఏమి పెడతారేటట్లే. అవసరం లే. వీఆర్ నాట్ ఏ సెలబ్రిటీస్, నో. హల్లెలూయా, ఆమేన్. వి మస్ట్ సెలబ్రేట్ జీసస్, అంతే తప్ప సెలబ్రేట్గా మనం మారవలసిన అవసరము. ప్రైజ్ ద లార్డ్. ఫులిష్నెస్ అది ఒక మాట చెప్పాలంటే సైతానుకున్న లక్షణం అది. వాడు పరలోకంలో ఫోకస్ కావాలనుకున్నాడు. అందరికంటే నా సింహాసనం ఎక్కుంది చూడు, నేను పైన ఎగుడుతున్నాను, దేవుడు అక్కడే ఉన్నాడు అన్నట్టు మనసున గర్వించాడంటే వాడు. అంతే. అక్కడి నుంచి తోస్తే ఎక్కడొచ్చి పడ్డాడు? ఈ సెలబ్రిటీలు అందరూ ఒకరోజు అదే జరిగేది. ఆమేన్, హల్లెలూయా. నీతిమంతునికి వచ్చిన వెలుగు ఎటువంటిదంటే తెలుసా? వాని మీద ఉదయించే వెలుగు. నీతిమంతుడు అంతకంతకు తేజరిల్లుతాడు. ఒకటేసారి కాదు. ఏమే, హల్లెలూయా. దానికోసం మనం వేచి చూడాలా. అదే సాత్వికము, అదే దీన మనసు అంటే. మనం పొరపాటున కూడా మనసులో కూడా ఊహల్లో కూడా నేను టాప్గా నంబర్ 5, నంబర్ 2, నంబర్ 3 అని అనుకోద్దు. ఆమేన్, హల్లెలూయా. దేవనామానికి మహిమ కలుగునుగాక. హడావుడి అనండి అందరు కూడా. ఒక పెద్ద మీటింగ్ జరిగింది కడపలో. సేవకులందరూ వేదిక పైన, పెద్ద పెద్ద సేవకులందరూ ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు, అన్ని రకాలలో ఉన్నారు. నాకు కూడా ఆహ్వానం వచ్చింది. నేను పోయి ఆ వెనక కూర్చున్నాను. ఫుల్గా ఉంది, కిక్కిరిసిపోయింది. పాస్టర్లు మాత్రం రండి అంటే వాళ్ళు పాస్టర్లను, పాస్టర్మల్లో నువ్వు పిల్లల్ని అందరినీ తెచ్చేశారు. ఎందుకంటే భోజనం పెడతారని చెప్పారట. ఇంట్లో ఏం వండుకుంటామని ఇంకా సంతంతా వచ్చింది. ఇంకా చీరలన్నీ ఫుల్గా ఉన్నాయి. నాకు కొంచెం ఇక్కడ ప్రార్థన లేట్ అయిపోయినాను. నేను ఆ వెనక కూర్చుంటే నన్ను చూసిన, అన్న వద్దన్న పదన్న ముందు పోనా చాలే ఇక్కడ కూర్చుందాం, నెమ్మది ఉంది ఇక్కడ అని నెమ్మదిగా కూర్చున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక 2 నిమిషాలకు మైక్లో పిలిచారు. ఏమని? పలానా పాస్టర్ గారు భరత్ కుమార్ గారు వచ్చారు, దయచేసి వేదిక మీద రండి అని పిలిచారు. మెల్లిగా నడుచుకుంటూ పోయినా, భయపడుకుంటా పోయి ఆ లాస్ట్లో కూర్చోవాలని. ఆమేన్,
ఆ లాస్ట్లో కూర్చోవాలని చూస్తే నన్ను మినిస్టర్ పక్కన కూర్చోబెట్టినారు. ఇదేందిరా బాబు, నాకు ఇవన్నీ ఇష్టం ఉండదు కొన్ని అని ఇంకా కూర్చున్నా బలవంతంగా. దేవునికి స్తోత్రం. అప్పటి వరకు కొంతమంది అవి ఇవి అని చెప్పారు. సడన్గా ఉండి పాస్టర్ గారు ఇప్పుడు కొన్ని మాటలు చెప్తారు, గ్రీటింగ్స్ చెప్తారు అనగానే బాంబు కలిగింది. ఏం చెప్పాలో అర్థం కాలే. సరే అని దేవునికి స్తోత్రం హల్లెలూయా అనగానే అంతా సైలెంట్ అయిపోయింది. ఇక్కడ వాళ్ళందరూ నోరు తెరిచి చూస్తున్నారు. వాయిస్ అట్లుంది మరి. ఆమె హల్లెలూయా సింహము, ఆమె యూదా గోత్రం సింహం అంటే మామూలా మరి. దేవునికి స్తోత్రం అన్న తర్వాత కూర్చోగానే ఆ పక్కన మినిస్టర్ అంటాడు, మీ పేరేం పేరు సార్ అంటున్నాడు. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. చాలామందికి ప్రార్థన చేయడం జరిగింది. కొంతమంది ముఖాలు మార్చుకున్నారు, అవి మామూలే. ప్రైజ్ లార్డ్. మళ్ళీ చిన్న రైడ్ అని ఏమి ఉంటాయి వాళ్ళకి, నాకు అటువంటి ఏముండవు. దేవుని స్తోత్రం. ఐఎమ్ ఓపెన్ హార్టెడ్. ఎప్పుడు ఎవరినైనా అందరినీ ప్రేమిస్తాను. ప్రేమించడానికే వచ్చాం భూమి మీదకి. ఆమేన్. ప్రేమతో బ్రతకాలి, ప్రేమతో పోవాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని సంగమా, సాత్వికము దీన మనసు అనేది చాలా ప్రాముఖ్యం. ఆమేన్. మీరు నన్ను చూస్తూ మీరు నేర్చుకోవచ్చు. పౌలు అంటాడు కదా, నన్ను చూసి నన్ను పోలి నడుచుకోండి. అట్లా నన్ను చూసి మీరు నేర్చుకోవచ్చు. చిన్న పిల్లలను కూడా ఎట్లా చూస్తాను చూసారా మీరు? ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? వాళ్ళ దగ్గర నేను చిన్న పిల్లని అవుతాను. మీరు అవుతున్నారా కదా? నోర్లు, నాలుకలు, చేతులు అన్నీ ఆడిస్తుంటారు. దేవుని స్తోత్రం. వాడున్నోడు బక్కగా ఎముకలు వేసుకొని వాని సంకలు ఇరికించుకొని కొడుతుంది తల్లి. నేను చచ్చిపోతాడమ్మా అన్నానిక. నీ పిల్లోడేనా అని అడిగాను. అంత కోపం వచ్చింది నాకు అంటుంది. నవ్వకు. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. అల్లరి చేస్తున్నాడు అంటే పిల్లోడు అంటే అల్లరి చేయడా? 30 సంవత్సరాలు చేస్తాడేమో మళ్ళీ అల్లరి. అది ఆమేన్. ఆ వయసు అటువంటిది. ప్రేమగా వానికి ఏదో ఒకటి చేయాలి మనం. దేవునికి స్తోత్రం హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగాక. ఒకసారి మంచి తొడపాశం పెట్టినాం అనుకో, ఆమె నెక్స్ట్ టైం నువ్వేం పెట్టవలసిన అవసరం, కళ్ళతో చూసి ఇట్టిట్టామని అనుకోవాడు. స్తోత్రం డాడీ, స్తోత్రం మమ్మీ అంటాడు వాడు. అది మనం నేర్పియాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి దీనత్వం సాత్వికం, సాత్వికమైన మనస్సు కదా, దీనమైన మనస్సు. సాత్వికము. మనం ఆరాధించే దేవుడు ఎటువంటి దేవుడట? సాత్వికుడు, దీనుడు. సో ఆయన దేనిపైన వచ్చాడు? చిన్న గాడిద మీద వచ్చాడు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. దాని తర్వాత చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయము. చిన్న గాడిద మీద వచ్చాడు, విధేయత చూపించాడు, తన్ను తాను తగ్గించుకున్నాడు కదా. దేవునికి స్తోత్రం. 11వ వచనాన్ని మనం చూద్దాం. మత్తయి 27:11. యేసు అధిపతి ఎదుట నిలిచెను. అప్పుడు అధిపతి, యూదుల రాజువు నీవేనా అని ఆయనను అడుగగా, యేసు అతనిని చూచి నీవన్నట్లే అనెను. ఒక మాట, ఈ మాట చదివినప్పుడు నా గుండె పగిలిపోయింది. యేసు అధిపతి ఎదుట నిలిచాను. యేసు సర్వ అధికారం కలిగిన వాడాయన. కానీ అధికారము ఆ అధిపతిగా నియమించినోడు కూడా యేసే. కానీ అటువంటి వాడు ఏం చేశాడట? అధిపతి ఎదుట నిలిచి ఉన్నాడు. దేనికోసం? న్యాయం తీర్చండి అయ్యా నాకు అని. పన్నోళ్ళ ముందు బాస్ నిలబడితే ఎట్లుంటుంది? పన్నోళ్ళు సింహాసనాల మీద ఎక్కి బాస్ని ముందు నిలబెడితే అది ఒక సీన్. ఆలోచన చేయండి ఎట్లుంటుంది. ఈ అధిపతులు దేవుడికి పనివాళ్ళు, కానీ వాళ్ళ ఎదుట యేసుప్రభు ఎట్లున్నాడంట? నిలిచి ఉన్నాడు. పారిపోలేదైనా. ఆ గెత్సేమనే తోటలో బందిపోటును పట్టుకొని వచ్చినట్టు వచ్చుతారు అందరు. అంటాడు, అరే నేను ప్రతిరోజు మీ రోజు దేవాలయాల్లోనే తిరుగుతుంటాను కదరా, మీరేందిరా ఎవరిని బందిపోటును పట్టుకొని వచ్చినట్టు వచ్చినారంతా కదా, డాళ్ళు పట్టుకొని అవి పట్టుకొని ఇవి పట్టుకొని. ఆయన సాత్వికుడు, దీన మనసు కలిగిన వాడు. నిలబడ్డాడు అంతే.
ఏమేన్ అధిపతి ఏమంటున్నాడు తెలుసా? యూదుల రాజువు నీవేనా? అసలు వాస్తవంగా యేసుప్రభు ఎక్కడ? నేను రాజును అని చెప్పుకుంటూ పోయినాడా? ఒక ప్రాంతంలో, ఒక ప్రదేశంలో యేసును పట్టుకొని రాజు చేయాలనుకున్నారు, కానీ ఆయన తప్పించుకొని వెళ్ళిపోయాడు. నాకు ఈ రాజరికం వద్దు, ఒక రోజు రాబోతుంది రాజులకే రాజుగా, ప్రభులకే ప్రభువుగా నా తండ్రి నన్ను నియమిస్తాడు. ఆ తండ్రి నన్ను నియమించేంత వరకు ఆయనకు నేను విధేయుడనై ఉండాలి, సాత్వికంతో ఉండాలి, దీన మనస్సు కలిగిన వారుగా ఉండాలని చెప్పి ఆయన ఏం చేశారు తెలుసా? హల్లెలూయా. సుమారు 12 గంటలు ఆయన తిప్పారు న్యాయం తీర్చడానికి కోసం. అధిపతి దగ్గరికి, పిలాతు దగ్గరికి కదా, కైసరు దగ్గరికి, తిప్పి 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 జడ్జిమెంట్ ఇవ్వడానికి. ఏం తప్పులు కనబడ్డంలే, లోపాలు కనబడ్డంలే, పాపాలు కనబడ్డంలే, నిర్దోషత్వంలో ఉన్నాడైనా. అయినప్పటికీ అక్కడ ఉన్నవారు కదా ఏం చేస్తున్నారు? ఈయన ఎట్లయినా లేపాలి, ఎందుకంటే లోకమంతా ఈయన సైడ్ వెళ్ళిపోతున్నారు, మనం అనాథలం అయిపోతామని చెప్పి ఆయనను ఏదైనా చేసి భూమి మీద నుంచి లేకుండా చేయాలని వాళ్ళ ఆలోచనలు పడుతూ వాళ్ళు ఏం చేశారు తెలుసా? అధిపతుల ఎదుట ఆయన నిలబెట్టారు. నిలుచున్నాడా యేసయ్య? ఆయన పక్షాన వాదించే వాళ్ళు ఎవరు ఉన్నారా? యేసు పక్షాన ఎవరు లేరు. ఒంటరిగా నిలబడి ఉన్నాడు. ఆ 12 మందిని పిలుచుకున్నాడు, 3.5 సంవత్సరం పోషించాడు వాళ్ళని. వాళ్ళు ఏమన్నా ఒక్కళ్ళని ఉన్నారా వెనక? అందరూ చల్లా చెదరైపోయినారు, ఎక్కడెక్కడ లేపినారు. ఆమేన్. ఆ యోహాను ఒకడు, ఆ పేతురు ఒకడు, దూరం దూరం నుంచట కదా. అది వెంబడిస్తున్నారు, కానీ ఎవరు లేరు యేసుప్రభు దగ్గర. ఒంటరిగా ఉన్నాడు. ఆ టైంలో పోయి యేసుప్రభుని ఇట్లా కదిలించి, నువ్వు ఒంటరివాన్ని అంటే ఏమంటాడు తెలుసా? నేను ఒంటరివాన్ని కాను, తండ్రి నాతో కూడా ఉన్నాడు అంటాడు. హల్లెలూయా. కానీ పిక్చర్ ఏంటంటే ఒంటరివాడిగా ఉన్నాడు. సరే, ఏం జరిగింది అక్కడ? నీవన్నట్టే అనెను. ప్రధాన యాజకులను పెద్దలను ఆయన మీద నేరము మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరమేమియూ ఇవ్వలేదు. కాబట్టి పిలాతు, నీ మీద వీరెన్ని నేరములు మోపుచున్నారో నీవు వినలేదా అని ఆయనను అడిగాను. అయితే ఆయన ఒక్క మాటకైనను అతనికి ఉత్తరం ఇవ్వలేదు గనుక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడెను. ఆమేన్. ఈ సాత్వికం కలిగిన వాళ్ళు, దీన మనసు కలిగిన వాళ్ళు ఎట్లుంటారంటే, యేసుప్రభుని చూసి నేర్చుకుందాం మనం. ఎప్పుడు మాట్లాడాలో అప్పుడు మాట్లాడతారు, అవసరమైనప్పుడు మాట్లాడతారు, అనవసరమైన పరిస్థితుల మధ్యలో మాట్లాడరు. అదే 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 సాత్వికులు, దీనులకున్న లక్షణం. ఆమేన్. మనము సమయమందు అసమయందు మాట్లాడుతూనే ఉంటాం, ఎప్పుడు చెప్తే అప్పుడు. నోరు తెరవలేదు, బదులు పలకలేదు, మౌనంగా ఉన్నాడు. ఒకటి మౌనంగా ఉన్నాడు. 26వ వచనం. అప్పుడు అతడు వారి కోరినట్లు బర్నబాను వారికి విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయనప్పగించెను. అప్పుడు అధిపతి యొక్క సైనికులు యేసును అధికార మందిరములోనికి తీసుకొని పోయి ఆయన యొద్ద సైనికులందరినీ సమకూర్చిరి. వారు ఆయన వస్త్రములను తీసివేసి ఆయనకు ఎర్రని అంగీ తొడిగించి ముళ్ళ కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో ఉంచి ఆయన ఎదుట మోకాల్లోని, యూదుల రాజా నీకు శుభమని ఆయనను అపహసించిరి. ఆయన మీద ఉమ్మివేసి ఆ రెల్లును తీసుకొని దానితో ఆయనను తల మీద కొట్టిరి. ఆయనను అపహసించిన తరువాత ఆయన మీదనున్న ఆ అంగీని తీసివేసి ఆయన వస్త్రముల్లా ఆయనకు తొడిగించి సిలువ వేయుటకు ఆయనను తీసుకొని పోయిరి. చాలా, దేవునికి స్తోత్రం. ఎన్ని చేశారు? ఇవన్నీ భరించాడు. దేవునికి స్తోత్రం. ఎర్ర అంగి తొడిగించారట. ఏం తొడిగించారు? ఎందుకంటే కొట్టినప్పుడు, గుద్దినప్పుడు, ఆ రక్తం వచ్చిందనుకో ఈ బట్టలో కనబడదన్నమాట.
అంత పిచ్చి పిచ్చిగా వాయించి పడేసినారు యేసు ప్రభువుని. దీన్ని కొన్ని వందల సంవత్సరాల క్రితం ఆత్మలో యెషయా చూస్తాడు. 53వ అధ్యాయంలో రాస్తాడు, సొగసైన లేదు, స్వరూపమైన లేదు, వ్యసనాక్రాంతుడుగా, వ్యాధిని అనుభవించిన వాడిగా, అతడు మనుష్యుడు చూడనొల్లని వాడిగా అతడు మార్చబడ్డాడని. కరుణామయుడు ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్లో చూపించింది కాదు అది. వాళ్ళు తీసిన వాళ్ళు చెప్పిన సాక్ష్యం ఏంటో తెలుసా? మేము కేవలం 20%, 10% చూపించామన్నారు. అంతగా తగ్గించుకున్నాడు ప్రభు. ఒక చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే భరించలేమే, ముళ్ళ కిరీటం కదా, ఆ కొరడాలతో కొడతా ఉంటే ఆ కొంకి ఇట్లుంటుందట. ఏ స్వీప్ మీద ఒక్కసారి కొట్టి ఇట్లా లాగితే 4 kg మాంసం బయటకు వస్తుందట. అంత భయంకరమైన శిక్షను ఏ నేరం చేయని వాడు అనుభవించాడు. హల్లెలూయా. సో ఈరోజు నువ్వు కూడా అదే మార్గం కూడా వెళ్తుంటే నిన్ను కూడా అందరు అదే అంటున్నారు అనుకో, యేసు ప్రభువుని చూడు. వాళ్ళకు నువ్వు ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన అవసరం లే. నువ్వు ఎవరో నీకు తెలుసు, నువ్వు ఎటువంటి జీవితం జీవిస్తున్నావు తెలుసు. ఒకవేళ నువ్వు తప్పు చేసింటే వెంటనే క్షమాపణ అడుగు. నీలో పొరపాటు ఉంటే వెంటనే క్షమాపణ అడుగు. సమర్థించుకోవద్దు, నువ్వు కప్పు పుచ్చుకోవద్దు. నీకు అనిపించింది లోపల తప్పు చేశానని వెంటనే ఒప్పుకో, క్షమాపణ అడుగు. అంతే తప్ప తప్పు చేసి కూడా నేను తప్పు చేయలేదని విర్రవీగుతూ రోషం చూపిస్తూ అది కరెక్ట్ కాదు. అదే సాత్వికం అంటే, దీన మనసు అంటే. తప్పు చెయ్యనివాడు, నేరం చెయ్యనివాడు మన ముందు ఎందుకు వెళ్తున్నాడంటే, ఈ లోకంలో మీరు నా మార్గంలో గుండా వెళ్తే మిమ్మల్ని అనేకులు ఏం చేస్తారో తెలుసా? హింసిస్తారు, నిందిస్తారు, చెడ్డ మాటలెల్లా పలుకుతారు మీ మీద. సో నీకు నువ్వు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒక్కసారి చెప్పు, 2 సార్లు చెప్పు, యేసుప్రభు అదే చేశాడు, నువ్వు అన్నట్టే అన్నాడు లాస్ట్లో. ఇక దాంతో ఏమైందంటే సైలెంట్. ఆ సైలెన్స్లో ఎన్నో జరిగిపోయినాయి. కానీ విషయం చెప్తున్నాను, ఆయన సాత్వికుడు, దీనుడు కాబట్టి మరణము ఆయనను ఆపలేకపోయింది, ఆ ముళ్ళు ఆయనను కుచ్చలేకపోయింది, ఆ సమాధి ఆయనను ముయ్యలేకపోయింది. 3వ దినాన తిరిగి పునరుత్థానుడై లేచాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి మనము కూడా అట్టి రీతిగా మార్చబడాలి. ఎదుటి వాని ఎడల దీనత్వం అనే వస్త్రములను మనము ధరించుకోవాలి. ఆమేన్. అత్త ఏమని అంటుందా? అనిపించుకో. మామ ఏమంటుందా? అనిపించుకో. నానేమని అంటుందా? అనిపించుకో. అమ్మ ఏమని అనిపించుకో. నీ ఫ్రెండ్స్ అనిపించుకో. అపహాస్యం చేస్తాను, రిసీవ్ చేసుకో. ఇది చాలా అవసరము, ఇది చాలా అవసరము. ఈరోజు మీరు ఉపవాసాలు ఉండి ఏం ప్రార్థనలు చేస్తున్నారో నాకు తెలియదు, కానీ ఈ గుణ లక్షణాల కోసం ప్రార్థన చేయి. నాలో సాత్వికం కావాలయ్యా, నాలో తగ్గింపు మనసు కావాలయ్యా. ఒక్క మాట పడలేకపోతున్నానయ్యా, ఒక్క మాట అనిపించుకోలేకపోతున్నానయ్యా. ఎప్పుడు చూసినా ఎదురువాళ్ళలో ఉన్న తప్పులే ఎంచుతున్నాను. నాలో ఎన్నో తప్పులు ఉన్నాయి, దానిలో నేను చూసుకోవడం లేదయ్యా. అయ్యా నన్ను దయతో క్షమించయ్యా. నాలో ఉన్నవి అవి చేదైన వేరులన్నీ కూడా తీసివేయి ప్రభువా అని ఇది చేయాలి మనం. ఆయన ఎట్టివాడై ఉన్నాడు, మనం అట్టివారంగా ఉండాలి. అప్పుడే పరలోకం పోతాం. ఊరికే విశ్వాసం ఉంచితే కాదు. ఆమేన్. పరిపూర్ణతలోకి రావాలంటాడు. పరిశుద్ధుడవయ్యావు ఆయన రక్తం ద్వారా ఉచితంగా. కానీ ఉచితంగా నువ్వు పరిశుద్ధునివయ్యావు. అయితే పరిశుద్ధుడవైన నీవు పరిపూర్ణతలోనికి రావాలంటే నీలో ఏముండాలా? సాత్వికం ఉండాలా. నీలో ఏముండాలా? దీన మనస్సు ఉండాలా. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఒక మ్యాగజైన్లో నేను చదివాను, డిజిఎస్ దినకరన్ గారు, ఆయన దేవుని యొక్క మహాకృపలో ఇండియాలో ఒక మంచి ప్రవక్తగా దేవుడత నిలబెట్టి వాడుకున్నారు. సో ఆయనకు ట్రాన్స్లేట్ చేసేవాడు ఒక ఆయన పేరెందుకులేండి, ఆయన చక్కగా ట్రాన్స్లేట్ చేసేవాడు. ఆయన ఒక గొప్ప దైవ సేవకుడే.
అయితే ఇరువురు బాగా వాడబడతా ఉన్నారు. ఒకరోజు ఏమైందంటే డీజెస్ దినకరన్ గారి కుమార్తె యాక్సిడెంట్లో చనిపోయింది. చనిపోయినప్పుడు అందరూ రకరకాలుగా మాట్లాడారు ఆయన గురించి. అన్ని బాగున్నా మాట్లాడతారు, అయోమయం తారుమారైన పరిస్థితులు వచ్చినా, అందుకే దీని లోకం అంటాం. హల్లెలూయా, మాయలోకం. ఆమేన్. బుద్ధి జ్ఞానం లేని లోకం. సో ఇటువంటి పరిస్థితుల్లో అందరూ చెడ్డగా ఈయనకు ట్రాన్స్లేట్ చేసిన ఆయన మ్యాగజిన్ ఆ రోజుల్లో ప్రింట్ చేయించేవాడట. ఆ మ్యాగజిన్లో కూడా రాశాడంటే ఏమని తెలుసా, డీజెస్ దినకరన్ ఏదో తప్పు చేశాడు, ఏదో పాపం చేశాడు, పాపం వలన వచ్చే జీతం మరణం, కాబట్టి ఆయన శాపం ఆయన బిడ్డ మీదకి వచ్చింది అని ఏవో ప్రచురించేశాడు, పనిచేశాడు, అన్నీ జరిగిపోయినాయి. ఒకరోజు ఏమైందంటే ఈయన కుమార్తె చనిపోయిందట. ఏమైంది? ఈయన బిడ్డ చనిపోయింది. ఇప్పుడు చూడు పరిస్థితి ఎట్లుంటుందో, మనం ఏ కొలతతో. అందుకే జాగ్రత్తగా ఉండాలమ్మా తీర్మానాలు తీర్పులు తీసేటప్పుడు. సో ఆ వ్యక్తి ఒక 2 నెలలు 3 నెలలు వారికి అర్థం కాలేదట. అప్పుడు ప్రార్థనలో కూర్చొని కన్నీళ్ళు కారుస్తుంటే దేవుని ఆత్మ అంటాడంట, ఫస్ట్ పోయి దినకరన్ గారికి క్షమాపణ చెప్పుపో అన్నాడట. ఆయన దగ్గరికి పోయి నిన్ను తగ్గించుకొని క్షమాపణ అడుగు అని చెప్తే వెంటనే ఇంకా రేపు సాయంకాలం మీటింగ్ అయితే ఈయన వెళ్ళాడంట. భయంగా వెళ్ళాడు. ఈయనకు తెలిసింది దినకరన్ గారికి ఈయన పంచాడు నా గురించి అని. వచ్చారంట. వచ్చి దూరంగా నిలబడి ధైర్యం సరిపోవడం లేదు ఆయన చూడాలన్నా, ఆయన దగ్గరికి వెళ్ళాలన్నా. ఈయన ఆయన చూసి అన్నాడంటే, హే బ్రదర్ ప్లీజ్ కమ్, జీసస్ లవ్స్ యూ, కమ్. ఆయన ఫుల్ ఆఫ్ లవ్ అంటుంటాడు ఎప్పుడు చూసినా. రా అని పిలుచుకొని ఒక మంచి ముద్దు పెట్టాడట. పెట్టి ఏంటి చెప్పు అని అంటే, అయ్యా అని ఆయన కాళ్ళ మీద పడ్డాను పోయి గుండె పగిలి ఏడుస్తూ ఉంటే ఒకే మాట్లాడాడంట, ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. క్షమాపణ చేయడానికి నేనెవరు? ప్రభు దగ్గర ఒప్పుకున్నావు కదా, ఆయన క్షమించాడు, చాలే పద సాయంకాలం సేవ ఉంది, ఇద్దరం పోదాంపా అని చెప్పి ఆయన కార్లు ఎక్కించుకొని పోయినాడట. ఎక్కడికి? మీటింగ్కి వెళ్ళి ఈయన వాక్యం చెప్తుంటే ఆయన తర్జుమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సాత్వికంతో దీన మనసుతో అందరినీ కలుపుకో, అందరితో సమాధానంగా ఉండు. అన్ని దెబ్బలు పడ్డా ప్రభు ఒక్క మాటను పలికాడా? చెయ్యని దానికే అని అంటుంటే మనం చేసిన దానికి పడాల్సిందే కదా, మనకు తట్టుకోవాల్సిందే కదా, ఓడ్చుకోవాల్సిందే కదా. నువ్వు అన్యాయం చేసినావు దేవుడు అంటే ఎట్లా చేసినాడు అంటాడు ఆయన. దేవుని బ్లేమ్ చేయద్దు, దేవుడు వెక్కిరింపబడ్డాడు. కాబట్టి ఆయన సాత్వికుడు, దీన మనసు గలవాడు. అందుకే ఏమంటున్నాడు, నా యొద్దకు వచ్చి నేర్చుకోండి అంటున్నాడు. ఎవరి దగ్గర పోలా మనం అంతా కూడా? యేసయ్య దగ్గర. పెద్ద వద్దు, పెద్ద ఆమేన్. చిన్న గాడిద పిల్ల ఎక్కినోడు కాబట్టి చిన్న వాటిపైన మనసు పెట్టు. ఆమేన్. హల్లెలూయా. చిన్న మందా భయపడొద్దు అన్నాడు. అబ్బా, ప్రైజ్ గాడ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలంగాక. అందరినీ ప్రేమించాలి, అందరినీ గౌరవించాలి. కానీ అందరి ఎదుట మనం ఎట్లుండాలి? మొట్టమొదటిగా దేవుని ఎదుట, తోటి వారి ఎదుట సాత్వికముతోనూ దీన మనసుతోనూ కలిగి మనం జీవించాలి. అట్టి కృపతో దేవుడు మన నింపునుగాక.